హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్ చూసే వచ్చారు కాబట్టి మీకైతే అర్థమైపోయింది. ఈరోజు వియాకి 10th మంత్ వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్నాము. సో వియాకి నేను ఆల్రెడీ ఉగ్గు తినిపించానండి ఈరోజు మార్నింగ్. ప్రతిరోజు నేను హోమ్ మేడ్ మఖానా ఇంకా ఓట్స్తో చేసిన చల్లగా తినిపిస్తున్నాను. అదైతే వియా లెస్ టైంలో తింటుంది, ఇంకా కట్టు నిండా తింటుంది. కానీ ఉగ్గు అయితే చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఫస్ట్ ఉగ్గు తినిపించి తీసుకెళ్తున్నాను తనకి. సో వచ్చాక ఆఫ్టర్నూన్ మఖానా సెల్లాక్ అయితే తినిపిద్దామని. సో అలా తను ఇష్టంగా ఏది తింటుందో అది కొంచెం స్కిప్ చేసేసి సో లేట్గా తినేది అయితే తినిపించేసానండి. చూడాలి 4 ఇంజెక్షన్ అయితే ఉంటాయటండి. ఎంత ఏడుస్తుందో, మళ్ళీ 1 డే ఫీవర్ వస్తుందో ఏమో తెలీదు. అయితే ఒకసారి తనకి వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు అయితే వామిటింగ్ చేసుకుంది. నెక్స్ట్ టైము ఒకసారి వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు బ్లడ్ కూడా వెళ్ళింది. సో చాలా భయం వేస్తుంది అసలు ఈసారి ఎలా అవుతుందో అని. చూడాలి, కంపల్సరీ ఫేస్ చేయక తప్పదండి. చాలా ఏడుస్తుందండి, అదే చాలా పరేషాన్ అనిపిస్తుంది. నా బుజ్జి కన్నా చాలా ఏడుస్తుంది, అదే మొత్తం బాధ అనిపిస్తుంది. అయితే నేను వియా పుట్టినప్పటి నుంచి గవర్నమెంట్లోనే అన్ని టీకాస్ ఇప్పిస్తున్నాను. అయితే చాలా మంది అంటున్నారు గవర్నమెంట్లో కాక ఇంకా ప్రైవేట్లో కూడా టీకా ఇప్పివ్వాలి, గవర్నమెంట్లో కొన్ని అవైలబుల్ ఉండవు అని అయితే అంటున్నారు. సో మీకేమైనా తెలిస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో మీ బేబీస్ కూడా మీరు ఇప్పించే ఉంటారు కదా, అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను వియాకి ఇప్పిస్తాను టీకా ప్రైవేట్లో కూడా. సో నేను అక్కడికి వెళ్ళాకైతే వీడియో కంటిన్యూ చేస్తానండి. అప్పుడు బాయ్. చూడండి ఎంత యాక్టివ్గా ఉంది. సో వచ్చాకైతే ఇంత యాక్టివ్ అయితే ఉండదండి టీకా ఇచ్చాక. నా పాప ఇక్కడికి రావడం ఏంటో కానీ వస్తున్నప్పుడు మనం స్టార్ట్ అయినా టెన్షన్. మీరు మంచిగా మసాజ్ చేస్తుంటే ఇంకా ఏమైనా పెట్టాలా ఐస్ కానీ లేకపోతే ఎందుకు పెట్టవచ్చు. అంటే టైఫాయిడ్ ఇంకా ఫ్లూ వేపియాలా బేబీకి? అంటే అది మీ ఓన్ ఇంట్రెస్ట్ అండి, అట్లా మేమేం చెప్పడానికి ఉండదు. వేసుకుంటా అంటే వేసుకో. అంటే ఇక్కడ అవైలబుల్ ఉండవా? గవర్నమెంట్లో అదే అంటున్నారు. బిడ్డ పెళ్లి చేసింది అందుకే మాట్లాడుతున్నాను. వీడియో లక్ష్మి రాగా పట్టుకుంది రక్తం వచ్చేటట్టు పైన రక్తం వెళ్ళిందా? నాయమా 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 గణేశుడు నాయమా 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 రాకదా? రాకద్దా? నేనా పాపని చూసుకోవాలి కదా. నాయమా నాయమా లడ్డుమా లడ్డుమా అది అక్క సరే అక్క 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 క్లాప్ క్లాప్ క్లాప్. బుజ్జియా బుజ్జి పొడి అవుతుంది అంటారు, కొందరు బక్క అవుతుంది అంటారు, పళ్ళు వస్తున్నాయి. పొడుగు అవుతుంది అదే చెత్త. నాయమా లడ్డుమా నాయమా చుట్టుమా చుట్టుమా ఆహాయికరా మారమ్మయే మారమ్మయే మా రాజయ్యే నామ నామ అమ్మకి నాయ మారు బాయ్ మారు బాయ్ నాయమ 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 మళ్ళీ ఎప్పుడు మేడం ఇంజక్షన్? 16 నాయమ 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 చేతులకి ఇట్లా పట్టమ్మా ఇట్లా దింపు. మారమ్మయే మా రాజయ్యే అమ్మ జాంది కన్నా జాంది రాజా అమ్మ జాందయే జాంది రాజా జాందయే. పాట పాడుతున్నది ఖర్చు తెచ్చుకోదా రాగా
తాగుతుంది 2 సంవత్సరాల వరకు ఇస్తా 2 సంవత్సరాల వరకు ఇస్తా నా పాప మంచిగా ఉంటే చాలు నాకు పాప కంటే ఎక్కడ అయితే అయిపోయింది. చాలా ఏడ్చింది ప్రియా కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి. వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని. చాలా ఏడ్చింది. అది కాలుకి ఇచ్చింది మాత్రం చాలా ఏడ్చింది. అచ్చా చూడండి ఇక్కడైతే ఒకటి ఇచ్చారు ఇంజెక్షన్, ఇంకా ఇక్కడ కూడా ఇచ్చారండి. ఆ తర్వాత లాస్ట్ ఇక్కడ ఇచ్చారు. అమ్మ చేతికి ఇచ్చేటప్పుడు అయితే తను అంతగా ఏడవలేదు. సో కొంచెం ఏడ్చింది, ఊరుకుంది, కానీ ఒక్కటేసారి ఎక్కువగా ఏడ్చేసిందండి. వియా చూశారు కావచ్చు, మీరు కూడా వీడియో కూడా పెడతానండి. ఇక్కడ ఇచ్చేటప్పుడు అయితే చాలా ఏడ్చింది. అసలు నేను వెళ్లే ముందు కూడా చాలా భయపడుతూనే వెళ్ళాను వ్యాక్సినేషన్ సెంటర్కి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు టీకా వేయించినప్పుడు అయితే ఒక 2 days అంటే ఇంత యాక్టివ్ గా కాకుండా తను చాలా డల్ ఉండే, చాలా ఏడుస్తుండే అసలు ఇంతకు ముందు అయితే. అంతే ఇలా ఇప్పుడు ఈసారి కూడా అలాగే ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ ఈసారి టోటల్ రివర్స్ ఉందండి. వాళ్ళు కూడా చెప్పారు ఫీవర్ రాదు, ఏం రాదు, పెయిన్ కూడా ఉండదని చెప్పారు. ఇంతకంటే ఎక్కువకి ఏం కావాలండి ఒక మదర్ కి. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బుజ్జి తల్లి వెళ్లే ముందు ఎలా ఉందో వచ్చాక కూడా అలానే ఉంది. వచ్చాకైతే చాలాసేపు పడుకుంది. ఇందాక నేను తనకి హోమ్ మేడ్ సల్లకైతే తినిపించి ఇలా కూర్చున్నానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనము ఇలా టీకాలు వేయించాక కూడా మన బేబీస్ ఇంత యాక్టివ్గా ఉంటే ఇంతకంటే ఏం కావాలండి మనకి. సో మీ బేబీస్ కూడా టీకా వేయించారా? సో నేను వాళ్ళకు కూడా అడిగాను, మళ్ళీ గవర్నమెంట్లో టీకాలు కాకుండా ప్రైవేట్ టీకాలు కూడా వేయించాలా అని. అయితే వాళ్ళు ఏమన్నారంటే చాలా ఉంటాయి ప్రైవేట్లో, ఒకటని కాదు. నేనైతే స్పెసిఫిక్గా 2 అడిగాను, టైఫాయిడ్ ఇంకా ఫ్లూ స్పెసిఫిక్గా అవి 2 అడిగానండి. అయితే వాళ్ళైతే వేయాలి వేయొద్దు అని ఏం చెప్పలేరు, చాలా అవైలబుల్ ఉన్నాయి గవర్నమెంట్లో కంటే ప్రైవేట్లో. సో మీ ఇష్టం అని అయితే చెప్పారు వాళ్ళు. సో చూడాలి. నేనైతే అనుకుంటున్నాను ఫ్లూ ఇంకా టైఫాయిడ్ వేపిద్దామని. సో మీరు మీ బేబీస్కి గవర్నమెంట్వి కాకుండా ప్రైవేట్వి ఇలా ఫ్లూ టైఫాయిడ్వి వేస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేయండి. సో నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో అయితే కలుస్తానండి. సో కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మమ్మ. చూడండి ఎంత యాక్టివ్గా ఉందో బుజ్జి కన్నా. బాయ్ బాయ్ బాయ్. మమ్మకిచ్చి అబ్బా బాయ్ అండి. బాయ్.